చిన్నారి ఇవాళ పొద్దున రుద్రాణి అందరికీ తినిపించేవి అన్నీ నేనే తినేయాలని గొడవ. మా అమ్మగారేమో దానికి చిన్నారి ఇలా సర్ది చెప్పడం. ఇటు తల్లి, సెకండ్ టైం కదా మా ఇంటికి రావడం. ఒకరోజు ఈ ఆవు ఏం చేసిందంటే, వాళ్ళ ఓనర్ ఇవాళ అనుకోకుండా ఈ గోమాత వాళ్ళ పాపతో వచ్చింది. ఇంతకుముందు ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ అనుకుంటా ఎవరికో గృహప్రవేశానికి ఈ ఆవు దూడని పిలిచినట్టున్నారు. వాళ్ళ ఓనర్ దీనిని తీసుకెళ్లే టైంకి ఈ గోవు ఏం చేసిందంటే అరౌండ్ మార్నింగ్ 7 o'clock మా ఇంటి వద్దకు వచ్చింది. సో ఎవరో కొత్తగా వచ్చారు ఏంటా అని వెళ్ళి చూస్తే ఈ గోవు ఉందనమాట. మాకు హాయ్ ఇష్యూ చిన్నపిల్లలు. తెలియదుగా. సో ఆల్మోస్ట్ 1 hour మా ఇంటి వద్దే ఉంది కామ్గా. సరే ఈలోపు నేను ఫస్ట్ టైం వచ్చింది కదా అని పలకరించి మాట్లాడాను. నెక్స్ట్ తన పాపని టచ్ చేస్తే కూడా నా మీద కోప్పడలా, బికాస్ ఫస్ట్ టైం వచ్చిన. మ్మ్, మా ఇంటి వద్దే ఉందన్నమాట అది. తర్వాత అది వెళ్ళిపోయాక ఒక 8 years ఉంటాయి. తాతగారు వచ్చి ఇక్కడ ఏమైనా ఆవేమన్నా కనపడిందమ్మా ఈ ఏరియాలో, మొత్తం వెతుకుతున్నాను అంటూ వచ్చారనమాట. కాషాయ వస్త్రాలు ఉన్నారు. అంటే ఆ తాతగారిని ఫస్ట్ నేనే పలకరించానమాట. అంటే ఏదో టెన్షన్గా పాపం వెతుకుతున్నట్టు అనిపించింది. అది ఏంటనేది నేనేమనుకున్నానంటే హీ వాజ్ సర్చింగ్ ఫర్ అడ్రస్ అనుకున్నాను అనమాట. తీరా ఆ పెద్దాయన చెప్పగా, అయ్యో ఇప్పటి వరకు మా వద్దే ఉండింది ఆ ఆవు, ఆ, చాలా సాఫ్ట్గానే ఉండింది, మా మీద అగ్రెసివ్గా లేదు, తనకి ఫుడ్ ఇచ్చి ఆల్మోస్ట్ 1 hour ఇక్కడే ఉంది అని చెప్పారనమాట. అది నార్మల్గా బ్యాక్ స్ట్రీట్ నుంచి వెళ్ళిపోయింది. తీరా మళ్ళీ మా ఇంటికి వచ్చిందనమాట. సో ఈ తాతగారు వాళ్ళు వేరే రూట్ వెళ్ళిపోయారనమాట. తర్వాత మళ్ళీ వచ్చారు. అప్పుడు చెప్పాను ఈ ఏరియాలో ఉంది అని. చెప్పిన వెంటనే చూడగా ఆ ఆవు దూడ ఒక్క ఆట ఆడించారనుకోండి. వాళ్ళు అస్సలు వాళ్ళ మాట వినట్లేదు. వాళ్ళు పట్టుకోలేకపోయారు. నేను అనుకున్నాను నాకు అసలు అలవాటే లేదు, బట్ ఫర్ 1 hour షీ వాస్ ప్లేయింగ్ విత్ అస్ అండ్ షీ వాస్ హియరింగ్ అవర్ వర్డ్స్ అనమాట. అంటే ఆ పెద్దాయన ఆల్మోస్ట్ కాషాయ వస్త్రాలు ఫుల్ రుద్రాక్షలతో విభూతి ధారణతో వచ్చారనమాట. అస్సలు పట్టుకోలేకపోతున్నాం మేము అని. అది నాకు ముందే తెలిసి ఉంటే సంథింగ్ మాట్లాడుతూ దాన్ని పట్టి ఉంచుంటాను. ఆ వాళ్ళు కూడా ఇలాగే తాడుతో పాటు వచ్చేసారు వీళ్ళిద్దరూ. ఎవరో గృహప్రవేశానికి ఈ ఆవు దూడని తీసుకొస్తానన్నారట. ఇది మాట వింటేగా అమ్మ తల్లి రావే అంటూ ఆ తాతగారు ఎంత బతిలాడారో. ఈ గోవు అస్సలు మాట వినట్లేదనమాట. ఆవాళ మా ఏరియా మొత్తం తిప్పించింది.